హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'హనీ' ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. హర్రర్ సీన్స్ అంతగా ఏం లేవు గానీ, థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీ ఏమి రియల్ స్టోరీ అయితే కాదు. కొన్ని రిలేషన్స్ బేస్ చేసుకొని ఈ మూవీ తీసామని స్టార్టింగ్‌లో చూపిస్తారు. ఈ మూవీ కంప్లీట్‌గా చేతబడుల గురించే. సో, మూఢనమ్మకాలు, చేతబడులు నమ్మి మరి చిన్న చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హింసించి చంపుతున్నారనేదే ఈ మూవీలో చూపిస్తారు. ఆ సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా కూడా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే హీరో నవీన్ చంద్ర, ఆనంద్. ఆనంద్ చేతబడులు, మూఢనమ్మకాల మీద చాలా నమ్మకం ఎక్కువగా ఉంటది. ఆనంద్‌కి ఒక భార్య, ఒక కూతురుండేది. కూతురు పుట్టడం వల్ల తనకి అదృష్టం కలిసి రాలేదని, ఆ పాప ఒక నష్టజాతకురాలని ఫీలవుతూ ఉంటాడు. ఆనంద్ చేసిన పనుల వల్లే తనని జాబ్‌లోంచి తీసేస్తారు. అలాగే ఆనంద్ చేసే పూజల వల్ల కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తనని ఇల్లు ఖాళీ చేపించి బయటకు పంపించేస్తారు. ఇంకా ఆనంద్ ఏం చేయాలో అర్థం కాక సారంగపాణి కలుస్తాడు. సారంగపాణి తను చేతబడులు చేస్తూ ఉంటాడు. ఇంకా ఆనంద్, సారంగపాణి ఇద్దరే కలిసి తన కూతురు, భార్య పిల్లల మీద చేతబడి చేస్తారు. అలా చేతబడి చేస్తూ వాళ్ళని చాలా హింసిస్తారు. ఆ తల్లి, పాప ఆనంద్ నుంచి ఆ సారంగపాణి ఎలా తప్పించుకున్నారో, అసలు ఏం చేశారనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్‌తో పాటు కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ పెడతారు. అది చూడడానికి బాగుంటది. అసలు ఆనంద్, సారంగపాణి వాళ్ళ మీద ఎందుకు చేతబడి చేస్తారు? ఆ చేతబడితో సంబంధించిన చిన్న స్టోరీ అయితే చూపిస్తారు. అది చూడడానికి కూడా పర్లేదు బాగానే ఉంటది. ఈ మూవీలో ట్విస్ట్ అలాంటివి లేకుండా స్టోరీ చాలా సింపుల్‌గా తీసుకెళ్తారు. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ సరిగ్గా 2 అవర్సే ఉంటది. వాళ్ళు అనుకున్న పాయింట్‌ని చాలా సింపుల్‌గా తీసుకెళ్తారు. ఈ మూవీలో కావాల్సిన కామెడీ సీన్స్ గాని, సాంగ్స్ గాని అలాంటివి ఏం పెట్టరు. చెప్పాల్సిన పాయింట్ కొంచెం బోల్డ్‌గా చూపిస్తారు. ఈ మూవీలో మరీ భయపెట్టే సీన్స్ అంతా ఏమి ఉండవు గానీ, ఆ చిన్న పిల్లలతో వచ్చే సీన్స్ కొంచెం హార్ట్ టచింగ్, ఎమోషనల్‌గా కూడా అనిపిస్తది. ఇంకా క్లైమాక్స్ కూడా అదే ఎమోషన్ కంటిన్యూ చేస్తారు. క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో నవీన్ చంద్ర అండ్ దివ్య పిల్లై వీళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో చిన్నపిల్ల క్యారెక్టర్ బాగుంటది. సో, తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంటది. అండ్ టెక్నికల్‌గా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో కొంచెం బ్లడ్ సీన్స్ ఉంటాయి. సో, అడల్ట్ సీన్స్ అంతగా ఏమి ఉండవు గానీ, మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగుంటది. మరీ సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చి భయపెట్టే సీన్స్ అయితే ఏమి ఉండవు గానీ, కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్‌గా తీసుకెళ్తారు. అది చూడడానికి బాగానే ఉంటాయి. మీకు నచ్చితే ఈ మూవీ చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.